మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనకి 2 రోజుల మట్టి కూడా బాగా తీవ్రమైన వర్షాలు పడడం. దాదాపు మిత్రులారా 13 నుంచి 14 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే మా ప్రాంతంలో ఏంటంటే చాలామంది ఏంటంటే సెంటీమీటర్ల వర్షం అని తెలియదు, ఒక దిక్కు పడింది 2 దిక్కులు వర్షం పడింది అంటారు. ఇక్కడ చూస్తే మిత్రులారా, ఈ వర్షానికి ఆల్రెడీ అది దగ్గర అడుగున్నర పైన ఎదిగింది మొక్క, అయినా కానీ మొక్క కనపడిన పరిస్థితి ఈరోజు గమనిస్తే మిత్రులారా, చాలామంది మిత్రులు ఇంకా మనం నిజంగా ప్రకృతి మనకు చాలా అనుకూలం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే పొలాలన్నీ కూడా మెరకలే. మనకి ఎంత తుఫాన్ వచ్చి ఒకవేళ ఇదే వర్షం ఒక 5-6 రోజులు కురిసినప్పటికి కూడా నీళ్ళు ఎప్పటికప్పుడు కూడా బయటకు పోతూ ఉంటాయి. మనకి ఆ ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇప్పటికే మా ప్రాంతంలో చాలామంది రైతులు పొలాలు మునిగిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా విత్తనాలు కూడా దొరుకుతాయండి, మళ్ళీ నార్మల్ పోసుకుని మళ్ళీ ఓడవాలి అనే పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారని మిత్రులారా, ఏంటండి దానివల్ల ఏం మిగులుతుంది, ఈసారికి వదిలేసేసి రెండో పంట కింద అక్టోబర్ నవంబర్లో మీరు ఏమైనా మినువులు అలాంటివి వేయచ్చు కదా. మిత్రులారా, రైతు ఎలా ఆలోచిస్తాడండి మిత్రులారా, అది మనం ఎంత సంపాదిస్తున్నాము లేదనుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది ఆలోచించడు. అంటే నవంబర్లో తుఫాన్లు వస్తాయి, లేదా డిసెంబర్లో తుఫాన్లు వస్తాయి, అది ఇంటికి చేరుతాయి, ఏం ఆలోచించడు. తన ఆలోచనలో ఎలా ఉంటుందంటే తన పొలంలో నాట్లేసి పంట పండించాలి, ఇదే ఆలోచనలో ఆలోచిస్తాడు. మిత్రులారా, జీవితంలో ఎవరికైనా మనిషికి మనం ఎన్నాళ్ళు ఉంటాము, 100 ఏళ్ళకి ముందు లేము, 100 ఏళ్ళ తర్వాత ఉన్నాము అనేది ఎంత నిజమో రేపు ఏం జరుగుతుందని కూడా ఊహించం. రైతు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రతిరోజు కూడా నా పొలం బాగుండాలి, నేను పండించాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ బయట కొంతమంది లెక్కలు ఏమి వేస్తారంటే ఏమీ మిగలదు కదా. నిజంగా మిత్రులారా, మనము నారు పోసి దుక్కులేసి విత్తనాలు ఒకటి తెచ్చుకుని నారు లాగించి నాట్లేసి కలుపులు తీపించి తర్వాత వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి మన జీవామృతం కలుపుకొనివ్వండి, లేకపోతే ఇంకా మనం ఘనజీవామృతం వేసుకునివ్వండి, అవన్నీ శ్రమ చేసి కోతలు కోసి పనలు తిప్పుని కుప్పలేసి కుప్పలు నూడ్చిన తర్వాత మళ్ళీ వాటిని గోడంలో నిలబెట్టి వ్యవసాయం అనేది చాలామంది మిత్రులు ఈ మధ్యన ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే అబ్బో చాలా కష్టంగా ఉందండి. ఈ మధ్యన నాకంటే కూడా 2016 నుంచి కూడా ఈ వ్యవసాయ క్షేత్రం మిత్రులారా, 2016లో మా మిత్రుడు శ్రీరామకృష్ణ గారు ఇందులో వ్యవసాయం చేశారు. ఆయన కొంచెం ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినాయి, లేదా ఆ టైంలో కొంచెం మార్కెటింగ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కొంచెం ప్రకృతి వ్యవసాయంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఆయన ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వాళ్ళ కుటుంబం కోసం ఆయన చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, ఇది 100% మన మిత్రులు తిందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎవరైతే ఏదైతే ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారో అది మనం పండించగలగాలి. అందుకని మిత్రులారా, నేను 25 రకాలు దేశవాళీ విత్తనాలు నారు పోసి నాట్లేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక మిత్రుడు ఇంకో 2 రకాలు పంపిస్తే వాటిని కూడా నారిపోయడం జరిగింది. ఒక మిత్రుడు అన్నాడు, అంటే మీరు 365 రోజులు కూడా మీరు నారు పోసి నాట్లు వేస్తూనే ఉంటారని. మిత్రులారా, నేను విత్తనాన్ని బతికించాలి అన్నది ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఎవరైతే ఏదైతే తిందాం అనుకుంటున్నారో అది మీ అందరికీ అందించాలి అన్న ఆలోచనతో ఉన్నాను. అలా ఆలోచనతో ఉన్నాను, అందించే ప్రయత్నం కూడా చేస్తాను. నమస్తే.